గట్టిగా అడుగుతా ఉన్నా, గట్టిగా కోరుకుంటా ఉన్నా, కనీసం పట్టించుకునే నాడు కూడా కరువైన పరిస్థితిని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా మీ అందరితో. నిజామాబాద్ రేవులో హార్బర్ ఉంది, అభివృద్ధికి నోచుకుంది. పడవలు నిలుపుకునేదానికి కూడా అక్కడ స్థలం లేదు, సరైన రోడ్డు కూడా లేదు హార్బర్ కు పోవడానికి. మత్స్యకారులకు సబ్సిడీపై డీజిల్, వైట్ కిరోసిన్ అందడం లేదు. వేట నిషేధం సమయంలో ఇవ్వాల్సిన 4,000 రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వని అధ్వానమైన పరిస్థితి ఇవాళ ఈ పాలనలో చూస్తా ఉన్నాం. ఇదే రేపల్లెలో దాదాపుగా 18,000 ఎకరాలలో ఆక్వా సాగు జరుగుతా ఉంది. మిమ్మల్ని అందరినీ ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆక్వా రైతులు ఇవాళ నష్టపోతా ఉన్నారా, లాభపడుతా ఉన్నారా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆక్వా పంట చేతికొచ్చే సమయానికి దళారులందరూ ఏకమవుతా ఉన్నారు, రేట్లు దబాలని చెప్పి పడేస్తా ఉన్నారు. పంట సాగు చేతికొచ్చేసరికి వ్యవసాయంలోనూ ఇదే పరిస్థితి, చివరికి ఆక్వా రంగంలో కూడా ఇదే పరిస్థితి. ఈరోజు 100 కౌంట్ రొయ్యల ధర కనీసం 270 రూపాయలు ఉంటే గానీ కనీసం గిట్టుబాటు కాదు. అటువంటిది ఇవాళ ఇప్పటికే 200 రూపాయలకు పడిపోయిన పరిస్థితి. ఇంకా రేపు నెల ఏప్రిల్ వచ్చేసరికి పంట చేతికి వచ్చేసరికి ఈ రేటు ఏ రేటుకు పడిపోతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం చేస్తా ఉన్నాడు. మూడు 3,648 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఆ పాదయాత్రను పూర్తి చేయగలిగా. ఆ పాదయాత్రలో రైతన్న కష్టాన్ని చూశాను, రైతన్న పడుతున్న బాధలు విన్నాను. రైతన్న పరిస్థితి చూస్తే తాను కరిగిపోతూ మనకు వెలుగునిచ్చే కొవ్వొత్తిలా అయిపోయింది రైతన్న పరిస్థితి ఈ రోజుల్లో. రైతుకు మిగిలేది కష్టం, రైతుకు మిగిలేది నష్టం అన్నట్టుగా తయారయ్యింది ఈ 5 సంవత్సరాల పరిపాలనలో. నా సుదీర్ఘ పాదయాత్రలో 3 ప్రాంతాల్లో ఉన్న రైతన్నల కష్టాలు దగ్గరగా చూశా. రైతన్న పడుతున్న బాధలు విన్నా. అన్నం పెట్టే రైతు ఆకలితో మాడుతుంటే ప్రభుత్వం కాకపోతే ఆదుకునేవారు ఇంకెవరుంటారు అని చెప్పి ఆలోచనలు సాగాయి నా మనసులో. అలాంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతన్నకు చేయని అన్యాయం లేదు. రైతన్నకు మిగిల్చింది దుఃఖమే ఈ 5 సంవత్సరాలలో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వ్యవసాయ రుణాలు రైతన్నల నోట్ల నుంచి వస్తున్న ఆవేదన చూసినప్పుడు బాధ అనిపించింది. వ్యవసాయ రుణమాఫీ మోసం కాబట్టే 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలుంటే ఇప్పుడు ఆ వ్యవసాయ రుణాలు వడ్డీలతో తడిసి మోపుడై ఏకంగా 1,50,000 కోట్ల రూపాయలకు చేరుకున్న పరిస్థితుల్లో ఇవాళ రైతన్ను ఉన్నాడు. వడ్డీలకు కూడా చాలని ఆ రుణమాఫీ అనే పథకం చివరి 2 విడతలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇస్తా ఉన్నారో తెలుసా? ఎన్నికల షెడ్యూల్ వచ్చాక అది కూడా చెక్కులు, పోస్టేటెడ్ చెక్కులు ఇస్తా ఉన్న అధ్వానమైన పరిస్థితిలో ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారి మోసం సాగుతా ఉందని
రైతులు పడుతున్న బాధన ఆవేదన విన్నాను. రైతులకు ఇవాళ సున్నా వడ్డీలు లేవు, బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు, రైతుల భూములను బలవంతంగా లాక్కుంటా ఉన్న పరిస్థితులు ఇవాళ చూస్తా ఉన్నాం. రైతన్నలు చెప్తా ఉన్న బాధలు వింటా ఉంటే గుండె చలించిపోయింది. వెబ్ ల్యాండ్ పేరిట రైతుల భూములను కొట్టేసేందుకు ప్రతి గ్రామంలోనూ తన మాఫియాను తయారు చేశాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇది సరిపోదు అని భూములు లాక్కునేందుకు భూసేకరణ చట్టానికి కూడా సవరణలు చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. ఏ పంట చూసినా కూడా ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర కూడా రాని అధ్వానమైన పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం సాగిస్తా ఉన్నారు రైతన్నలు. ఇదే పెద్ద మనిషి తన సొంత కంపెనీ హెరిటేజ్ లాభాల కోసం రైతన్నలకు ఆదుకోవాల్సిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి దళారీలకు తానే కెప్టెన్ అయి హెరిటేజ్ తన సొంత కంపెనీ లాభాల కోసమని దళారీలకు తానే కెప్టెన్ అయి తానే దగ్గరుండి రైతుల పంటలు చేతికొచ్చే తమ సమయానికి తానే రేట్లను పతనం చేస్తా ఉన్న పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. రైతన్న పడుతున్న బాధను చూశాను, రైతన్న పడుతున్న కష్టాన్ని చూశాను. ఆ రైతన్నలకు అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీ కష్టాలను తీర్చేందుకు నేనున్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా. రాష్ట్రంలో మళ్ళీ వ్యవసాయం పండుగ చేస్తాం. ప్రతి రైతుకు భరోసా ఇస్తా ఉన్నాం. నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలో చిరునవ్వును చూస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను భరోసా ఇస్తా ఉన్నా. దేవుడు దయతో మనందరి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి చల్లని దీవెనతో ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ఆ రైతన్న అప్పులు చేయాల్సిన పని లేని పరిస్థితిలోకి తీసుకొస్తాం. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 రూపాయలు ఇస్తాం. ఈ మొత్తాన్ని ఏటా మే నెలలోనే 12,500 రూపాయలు ప్రతి రైతు చేతిలోనూ పెడతాం. పంట బీమా గురించి రైతులు ఆలోచన చేయాల్సిన పని లేదు. రైతులు కట్టాల్సిన పంట బీమా పూర్తిగా మనమే కడతాము అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం. వ్యవసాయానికి పగడు పూటే 9 గంటల కరెంటు ఇస్తాం. ఆక్వా రైతులకు కూడా కరెంటు ఛార్జీలు ₹1.5కే తగ్గిస్తాం. ప్రతి అడుగులోనూ రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గించే ప్రతి కార్యక్రమం ముందుండి చేస్తామని ప్రతి రైతన్నకు భరోసా ఇస్తా ఉన్నా. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకురావడమే కాదు, రైతన్నలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ గ్యారంటీ ఇస్తాము అని చెప్పి ప్రతి రైతన్నకు హామీ ఇస్తా ఉన్నా. ఆ రైతన్నకు పంట వేసే ముందే రేటు కూడా ఫలాని రేటుకు మేము కొంటాము అని కూడా ప్రకటిస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. 4,000 కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం. కరువు వచ్చినా, అకాల వర్షాలు వచ్చినా రైతన్నకు నష్టం కలగకుండా పూర్తిగా రైతన్నకు అండగా ఉంటాం, తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తా ఉన్నా. ప్రతి మండలంలోనూ కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా.
మొదటి ఏడాదిలో సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం. రెండో ఏడాది నుంచి సహకార డైరీలకు పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటర్కు 4 రూపాయలు సబ్సిడీ కూడా ఇస్తామని చెప్తా ఉన్నా. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సులు రద్దు చేస్తాం. టోల్ ట్యాక్సులు కూడా లేకుండా చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఏ రైతు కూడా ప్రమాదవశాత్తు మరణించకూడదు అని చెప్పి కోరుకుంటూనే పొరపాటున ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 7 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు ఆ డబ్బును ఏ అప్పుల వాళ్ళు ముట్టుకోకుండా చేస్తాం. అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొస్తాం. ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. అంతేకాదు ఆ దివంగత మహానేత వైఎస్ఆర్ గారు కలలు కన్నా జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. పోలవరం, వెలుగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. చెరువులను పునరుద్ధరిస్తాం, జలకళను కూడా తీసుకొస్తామని మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. ప్రతి రైతన్నకు నేను ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా, రైతన్న బాగుంటేనే అని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా. మీ అందరికీ నేను ఇవాళ ఒకటే వేడుకుంటా ఉన్నా. నవరత్నాల గురించి మనం చెప్పాం. నవరత్నాల్లోని ఆ ప్రతి అంశాన్ని మీరు ప్రతి ఇంటికి తీసుకువెళ్ళాలి. గ్రామాలలో ఉన్న ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ప్రతి అన్న దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఎందుకో తెలుసా? ఎన్నికల నాటికి వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెయ్యని మోసం ఉండదు, చెప్పని అబద్ధం ఉండదు, మనకు చూపని సినిమా కూడా ఉండదు అన్నది ఎవరో కూడా మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి ఈ పెద్ద మనిషి